హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చేసే రెసిపీ వచ్చి చనా పులావ్. సో మనం నైట్ వచ్చేసి ఇవి సోక్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం గీ యాడ్ చేసుకుందాం. 2 tablespoons ghee. ఓకే, నెక్స్ట్ ఆయిల్, ఓకే. మనం ఇది కొంచెం హీట్ ఎక్కాక షాజీరా, గ్రీన్ ఇలాచి, కార్డమం, ఇవి స్టార్ ఎనైస్, రాతి పువ్వు, ఆకు, చెక్క, బ్లాక్ ఇలాచి, ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇవి కొంచెం వేగాక మనం ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆనియన్ మగ్గడానికి కావాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్ వేయాలి. నెక్స్ట్ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఈ స్మెల్ పోయేదాకా ఇది కొంచెం రోస్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనం క్యారెట్స్ యాడ్ చేసుకుందాం. క్యారెట్స్ అనేది ఆప్షనల్, కొంచెం పిల్లలకి హెల్దీ కాబట్టి నేను క్యారెట్స్ యాడ్ చేస్తున్నా. ఉట్టిగా తినరు కదా క్యారెట్స్, సో ఇలా వేస్తే కొంచెం తింటారు కాబట్టి సో ఇలా యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు క్యారెట్స్, చిల్లీ యాడ్ చేసుకుందాం. ఇది 2 హ్యాండ్స్ కనిపిస్తున్నాను కదా, పక్కన మా హస్బెండ్ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం కాబోలి చనా యాడ్ చేసేసుకుందాం. అన్నీ యాడ్ చేయట్లేదు, కొన్ని యాడ్ చేసుకుందాం. ఈవినింగ్ మళ్ళీ చాట్ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట. మనం కొంచెం కర్డ్ యాడ్ చేసుకున్నాం. హంగ్ కర్డ్ అంట. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే లేదంటే ఇరుగుతున్నట్టుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం టమాటో పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, మేము తింటాం కాబట్టి వేస్తాం. ఇప్పుడు మనం సిమ్ చేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచుకుందాం. సో లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ అంతా పోయింది, అది టమాటా వచ్చేంత. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మొత్తం వేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్, ఇది కొంచెం కారం, కొంచెం
నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, ఇప్పుడు జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకున్నాక అన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే రైస్కి కొంచెం ఈ ఫ్లేవర్ పట్టిద్ది కాబట్టి వాటర్ కాకుండా రైస్ యాడ్ చేసుకుందాం. కొంచెం వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. యాడ్ చేసేసాను. యాడ్ చేశాను కదా, దీన్ని మిక్స్ చేయకుండా జస్ట్ కొంచెం ఇలా లైట్గా, ఎందుకంటే రైస్ ఇరిగిపోతుంది, మళ్ళీ అది మెత్తగా వచ్చేస్తుంది బాగా. సో ఇలా కొంచెం జస్ట్ ఇలా కింద నుంచి ఇలా పైకి అంతే. దీంతో రైస్ వేసుకున్నాం కాబట్టి దీంతో ఇప్పుడు 1.5 వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్, 1.5 కప్ వాటర్ వేసేసుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ హైలో పెడదాం. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెడదాం. ఫస్ట్ 5 మినిట్స్ హైలో పెడదాం. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఓపెన్ చేసి సాల్ట్ చూసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సాల్ట్ చూద్దాం, స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. దమ్ కింద ప్యాన్ పెట్టేసి కింద దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఐరన్ ప్యాన్ పెట్టాం. ఇది కొంచెం హీట్ అవ్వాలి బాగా. హీట్ అయ్యాక వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాము. బాగా వేడెక్కి ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. అది బాల్ ఇప్పుడు హైలో ఎంతసేపు పెట్టాలి? 10 నిమిషాలు హైలో, 10 మినిట్స్ హైలో పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం. ఇది దమ్ పోకుండా ఇదంతా సెటప్ అన్నమాట. 10 మినిట్స్ హైలో, 10 మినిట్స్ సిమ్లో. ఆఫ్ చేసేసాక ఒక 20 మినిట్స్ దాకా మనం ఓపెన్ చేయకుండా ఉండాలి. తర్వాత తినేయడమే. యమ్మీ యమ్మీ చనా పులావ్. దీనికి సైడ్ వచ్చి మిర్చి కసాలా అది తీసా, కానీ కొంచెం ఎక్కువైపోయింది కాబట్టి వీడియో అది సపరేట్గా పెడతాం. మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 20 మినిట్స్ దాకా మనం ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు మనం రైస్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, చూసారు ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మనం మిర్చి కసాలా చేసుకుందాం. మిల్ మేకర్ మిర్చి కసాలా. ఓకేనా? ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు, ఇవి కొంచెం మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాం. వేసి ఇవి లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఆడిపోతుంది. మిల్ మేకర్ ఆల్రెడీ మనం హాట్ వాటర్లో పెట్టుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకొని సోక్ చేసాను.
ఇది స్క్వీజ్ చేసేసి తర్వాత ఇది చూద్దాం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇవి యాడ్ చేసేద్దాం లాస్ట్లో. చూసారు టప్ టప్ అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ అందులో మనం వేసుకోవాల్సినవి మెంతులు, జీలకర్ర, కలోంజి, ఆవాలు, ఎండుమిర్చి. మస్ట్ అండ్ షుడ్ కలోంజి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇది బజ్జీ మిర్చి అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, నెక్స్ట్ సాల్ట్. ఇది ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నది పేస్ట్ చేసేసుకున్నాం. ఇది మగ్గాక చింతపండు పులుసు వేసుకోవాలి. దాని తర్వాత ఆ పేస్ట్ అన్నమాట. వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ అంతా పైకి వదిలేదాకా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఆయిల్ వదులుతుంది. సో ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసేసుకుందాం. ఇంకా ఈ పేస్ట్ యాడ్ చేసాం కదా. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాం. 5 minutes ఇలా ఉడుకుతా బాయిల్ అవుతూ ఉంది ఇలాగా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. కసూరి మేతి, నాట్ కస్తూరి మేతి, కసూరి మేతి. నైస్, బాగుంది టేస్ట్. మన మిల్ మేకర్ మిర్చి మసాలా డన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు రైస్ వేసుకొని తినేయడం.